ఈ రోజు మనం ఆకారాల గురించి నేర్చుకుందాం. నేను ట్రయాంగిల్. నాకు 3 సైడ్స్ 3 మూలలుంటాయి. నా కోణాల మొత్తం 180 డిగ్రీలు. నేను చిన్నగా కనిపించినా చాలా బలమైనది. స్ట్రక్చర్స్ లో నా శక్తి ఎక్కువ. నేను స్క్వేర్. నా 4 సైడ్స్ అన్ని సమానం. ప్రతి మూల 90 డిగ్రీలు. నా కోణాల మొత్తం 360 డిగ్రీలు. తలకిందులుగా చేసిన ఒకేలా కనిపిస్తాను. సమతుల్యత అంటే నేనే. నేను పెంటగాన్. నాకు 5 సైడ్స్ ఉంటాయి. నా కోణాల మొత్తం 540 డిగ్రీలు. నేను బలమైన ఆకారం. రక్షణలో నాకు ప్రత్యేక స్థానం. నేను హెక్సాగన్. నా దగ్గర 6 సైడ్స్ ఉంటాయి. నా మొత్తం కోణాల విలువ 720 డిగ్రీలు. తేనెగూళ్లలో నా డిజైన్ ఉంటుంది. స్పేస్ ని బెస్ట్ గా వాడతాను. ఎఫిషియన్సీ అంటే నేనే. నేను హెప్టాగన్. నాకు 7 సైడ్స్ 7 మూలలుంటాయి. నా కోణాల మొత్తం 900 డిగ్రీలు. నేను చాలా అరుదుగా కనిపిస్తాను కానీ గణితంలో ముఖ్యమైన వాడిని. నేను ఆక్టాగన్. నాకు 8 సైడ్స్ ఉంటాయి. స్టాప్ సైన్ లో నా ఆకారం చూస్తావు. నా కోణాల మొత్తం 1080 డిగ్రీలు. నేను నానాగన్. నాకు 9 సైడ్స్ ఉంటాయి. కొంచెం క్లిష్టమైన ఆకారం నేను. నా కోణాల మొత్తం 1260 డిగ్రీలు. జియోమెట్రీలో నేను అడ్వాన్స్ లెవెల్. నేను డెకాగన్. నాకు 10 సైడ్స్ ఉంటాయి. చూడటానికి వృత్తంలా దగ్గరగా ఉంటాను. నా కోణాల మొత్తం 1440 డిగ్రీలు. సైడ్స్ పెరిగే కొద్దీ నేను స్మూత్ గా మారుతాను. ఇది జియోమెట్రీ ప్రపంచం. మొదట నేను ట్రయాంగిల్. నాకు 3 సైడ్స్. తర్వాత స్క్వేర్. నాకు 4 సైడ్స్. నా సైడ్స్ అన్ని సమానం. పెంటగాన్ 5 సైడ్స్ తో బలమైన ఆకారం. హెక్సాగన్ 6 సైడ్స్ ఎఫిషియన్సీకి ఉదాహరణ. అన్ని ఆకారాలు ఒక చోట. హెప్టాగన్ 7 సైడ్స్ కొంచెం రేర్. ఆక్టాగన్ 8 సైడ్స్ టాప్ సైన్ లో నేనే. నానాగన్ 9 సైడ్స్ కొంచెం క్లిష్టం. డెకాగన్ 10 సైడ్స్ వృత్తానికి దగ్గరగా. ఇదే జియోమెట్రీ మ్యాజిక్. 3 నుంచి 10 వరకు సైడ్స్ పెరిగితే షేప్ మారుతుంది. ట్రయాంగిల్ నుంచి డెకాగన్ వరకు జియోమెట్రీ అంటే ఇదే.